అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. పూణేకి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న కేతన్కు ఇటీవలే ఒక అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. సో ఇరు కుటుంబాలు ఎంతో సంతోషంగా నవంబర్లో ఉదయ్పూర్లోని ఒక లగ్జరీ ప్యాలెస్లో గ్రాండ్గా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అందరూ పెళ్లి హడావుల్లో చాలా బిజీగా ఉన్నారు కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాడు ఏదో అప్కమింగ్ వాళ్ళ ఫియాన్సీ కేతన్. సో జూన్ 18న తన కాబోయే భార్యను కొందరు ఫ్రెండ్స్ని తీసుకొని చారిత్రక లోహగఢ్ కోటకు వెళ్ళాడు. అక్కడే సీన్ రివర్స్ అయింది. కోట పైనుంచి దాదాపుగా 400 అడుగుల లోతు లోయలో పడి కేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేతన్ చనిపోగానే కాబోయే భార్య పోలీసుల ముందు ఒక కట్టుగా తల్లింది. మేమంతా ట్రెక్కింగ్కి వచ్చాం, కేతన్ నన్ను ఫోటోలు తీస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద గాలి వీచడంతో బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయాడంటూ ఏడ్చింది. మొదట పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే భావించారు. కానీ సీన్ కట్ చేస్తే విచారణ సమయంలో ఆ యువతి ప్రవర్తనపై పోలీసులకు గట్టి అనుమానం వచ్చింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో నిలదీశారు. అంతే, అసలు నిజం కక్కేసింది. అది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని. సో తన ప్రియుడితో కలిసి జీవించడానికే కాబోయే భార్య ఈ ఘాతకాన్ని కొడిగట్టింది. ప్రియుడితో కలిసి కేతన్ను కొండపై నుంచి నెట్టేసి చంపేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం కేతన్కు కాబోయే భార్య ఆమెకు సహకరించిన ప్రియుడిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్మి వెళ్ళిన వ్యక్తే నట్టేయడం ఉంచాడంటే ఇదేనేమో నిజంగా. సో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుణ్ణి కాబోయే వధువే కాటికి పంపిన ఈ ఘటన ఇప్పుడు పూణేలో తీవ్ర కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా నిజంగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక మనోడేమో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, రియల్టర్ రంగంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నాడు. ఒక యువ బిజినెస్ మ్యాగ్నెట్ అని చెప్పుకోవాలి. సో ఆల్రెడీ ఇంట్లో వాళ్ళంతా పెళ్లి సంబంధాలు చూశారు, చాలా చూశారు ఇప్పటిదాకా. సో ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం వాళ్ళు ఎంతగానో వెయిట్ చేశారు. కట్ చేస్తే ఈ అమ్మాయి దొరికింది. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయి త్రూగానే ఈ అబ్బాయికి గండం ఉంటుందని. సో అప్పటికే ఆల్రెడీ ఒకసారి తను అటెంప్ట్ ప్లాన్ చేసింది తన మీద, మర్డర్ ప్లాన్. సో అది ఆ ప్లాన్ ప్రకారం ఎంత స్ట్రాటజికల్గా వెళ్ళినా కానీ అది ఇంప్లిమెంటేషన్లో కొంచెం లోపం రావడం వల్ల అప్పుడు చనిపోలేదు. యాక్చువల్గా ఈ రియాల్టర్ చనిపోయింది జూన్ 18న. కానీ జూన్ 14నే ఒకసారి మర్డర్ అటెంప్ట్ చేసే ప్లాన్ వేసింది. కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో యాక్చువల్గా వీళ్ళు బాలి వెళ్ళాలట. సో అక్కడికి వెళ్ళి ఈ యొక్క సెలబ్రేషన్స్ కానీ లేకపోతే ఇలాంటివి చేసుకుందాం అనుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వచ్చేసారు అనమాట. యాక్చువల్గా ఏదైతే కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి పాస్పోర్ట్ దాచేయడంతో సో చెక్ ఇన్ దగ్గర వెళ్ళడానికి కుదరలేదు. సో వెంటనే వీళ్ళు బ్యాక్ వచ్చేసారు. ఈ యొక్క లోహగఢ్కి వెళ్ళారు. లోహగఢ్కి వెళ్తారు, ట్రెక్కింగ్ చేశారు, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఇదే సమయం అనుకుంది, ఈ టైం కనుక మించిపోతే ఇంకొక టైం రాదు అని అనుకుంది. సో వెంటనే అక్కడ ఫోటోలు తీస్తున్నాడు అన్యం పుణ్యం ఎరిగని ఈ రియాల్టర్. సో ఫోటోలు తీసే క్రమంలో ఒక్కసారిగా గాలి వచ్చిందని చెప్పి పోలీసులు చెప్పింది. కానీ వాస్తవానికి ఏంటంటే నెట్టేసింది ఆ అమ్మాయి. వీళ్ళు ఆ అమ్మాయి చెప్పిన మాటల్లో, ఆ సమాధానాల్లో ఏమాత్రం పొంతన కనిపించకపోవడంతో పోలీసులకు కాస్త అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారణ చేసిన తర్వాత అయితే ఆ రియాల్టర్ వాళ్ళ డాడీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ వీళ్ళు కలెక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత ఎవిడెన్సెస్ కన్నా ఎమోషన్స్ ముఖ్యం కదా. సో ఆ కోణంలోనే ఆ అమ్మాయిని విచారించిన తర్వాత ఆ అమ్మాయి చెప్పే విధానంలో కాస్త తేడా అనిపించింది. అండ్ దాని తర్వాత తన కాల్స్ని కూడా పోలీసులు పరిశీలించారు. సో ఇమీడియట్గా సిడిఆర్ తెప్పించారు. ఆ సిడిఆర్లో నమ్మలేని నిజాలని బయటపెట్టారు పోలీసులు. ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరితో ఈ అమ్మాయి ఎప్పటి నుంచో రిలేషన్లో ఉంది. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఆల్రెడీ ఏదైతే నిశ్చితార్థం జరిగిందో ఆ నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు అనే ఒక ఆప్షన్ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉంది. నిజంగా అంటే ఏదో ఒక 10th క్లాస్ చదువుకోనో లేకపోతే 7th క్లాస్ చదువుకోనో డిస్కంటిన్యూ అయిన ఆడపిల్ల అయితే కాదు కదా.
సో డిగ్రీ చదివింది, అబ్రాడ్లో కూడా మాస్టర్స్ చేసింది. సో అలాంటి అమ్మాయి ఇంత క్రూయల్గా బిహేవ్ చేయడం ఏంటనే దానిపై ఇప్పుడు చాలా మందిలో ప్రశ్నలు లేవనెత్తున్నాయి. అసలు చదువుకున్న అమ్మాయిలు సేఫా కాదా? డిగ్రీలు మాస్టర్లు ఉన్న అమ్మాయి, బయటికి వెళ్ళి వచ్చిన అమ్మాయి, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా లేదా అనే డౌట్స్ కూడా ఇప్పుడు పెళ్లి కాని ప్రసాదుల్లో వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్న. అసలు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడిపోయే సిచ్యువేషన్స్ అవుతున్నాయి. అసలు ఆ అమ్మాయి అంటే ఆ అబ్బాయితో పెళ్ళి వద్దనుకుంటే 7 అడుగులు నడవాలని అనుకోకపోతే అసలు నాకు పెళ్ళి ఇష్టం లేదు అని ఒక మాట చెప్పచ్చు. వాళ్ళ అమ్మా నాన్న ముందేమో పెళ్ళి ఇష్టం లేదని చెప్పకూడదు, కానీ వీళ్ళు అనుకున్న ప్లానే జరగాలి. వాళ్ళు ఎక్కడా బ్లేమ్ అవ్వకూడదు. ఒకవేళ పెళ్ళి ఇష్టం లేదని ఈ రియాల్టర్ చెప్పినా అక్కడితో ఆపేసేవాడు కదా. ఇతనికి ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు. ఆల్రెడీ చూస్తున్నారు, 1 year నుంచి సంబంధాలు చూస్తున్నారు తనకి. ఇది కాకపోతే ఇంకొక పెళ్లి చేసుకుంటారు. అలానే ప్రాణాల మీద తెచ్చుకోరు కదా. సో ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఒక 1 year నుంచి రిలేషన్లో ఉన్నారు, అంతా బాగానే ఉంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అండ్ వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి తీసుకెళ్లే క్రమంలో కూడా ఆ అమ్మాయి మళ్ళీ లేదు, సరిగ్గా నాకు ఇదే టైంలో ఇట్లా నిశ్చితార్థం అయింది, సో ఇప్పుడు వద్దు, నేను ఒక ప్లాన్ చెప్తానని చెప్పి ఆ అమ్మాయి ఇలాంటి క్రైమ్ ప్లాన్ వేసింది. అంటే ఒక రకంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటారు కదా, ఈ ఒక ప్రీ వెడ్డింగ్ మర్డర్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎస్, ఆబ్వియస్లీ అనాల్సిందే, ప్రీ వెడ్డింగ్ మర్డర్. పెళ్ళికి ముందే మర్డర్ కదా. ఆల్రెడీ వాళ్ళ దగ్గర అన్ని ఆప్షన్స్ పెట్టుకొని కూడా కేవలం ఆ అమ్మాయి మైండ్ మొత్తం క్రైమ్ మీదే, వాడిని చంపాలనే ప్లాన్లోనే, లేకపోతే మా అమ్మోళ్ళు నా మీద ఎలాంటి కన్సర్న్ అంటే బ్యాడ్గా ఏం అనుకోకూడదు నా మీద, సో రేపొద్దున నేను ఏం చేసినా సరే మా ఇంట్లో వాళ్ళు వినేలా ఉండాలి అనే భావన మాత్రమే కనిపిస్తుంది తనలో. నిజంగా కనుక తను ఓపెన్గా ఒక మాట చెప్పుంటే అసలు అచ్చట ముచ్చట తీరని వాడు బతికేవాడు కదా. అసలు వీళ్ళకి ఎవరిచ్చారా రైటు? అంటే అసలు సమాజం ఎడిపోతుంది. వాస్తవానికి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినా, ఎవరు పెద్దలు చెప్పినా, ఈ రోజుల్లో ఈ 5G జనరేషన్లో ఎవరైనా సరే, అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఒక పెద్ద రియాల్టర్స్, పెద్ద ఫ్యామిలీస్, అండ్ బయట చదువుకొని వచ్చారు, వెల్ ఎడ్యుకేటెడ్, జాబులు చేశారు. సో వాళ్ళకంటూ ఒక నెక్స్ట్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటుంది, బయట సమాజానికి చెప్పేటువంటి ఒక నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. అంత నాలెడ్జ్ పెట్టుకొని వాళ్ళే తప్పులు చేస్తే అసలు ఏంటి, ఎంత దారుణంగా వాడిని చంపేశారు, ప్లాన్లు వేశారు, పథకాలు వేశారు, ఎన్నో స్ట్రాటజీలు. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దామనుకున్న బాలీ ట్రిప్ని కూడా క్యాన్సిల్ చేసి మరి ఇండియాలోనే చంపేశారు. వాడు చేసిన పాపం ఏంటి? నిజంగా చాలామంది పెళ్లి కాని ప్రసాదుల్లో ఎవరైతే 25 to 30 years మధ్యలో ఉంటారో, ఇప్పుడు వాళ్ళల్లో మెదులుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ లేకపోతే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గుర్గావ్, పూణే, బాంబే ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం సేఫా, లేదంటే కనుక ఈ ఊర్లలో ఉండే ఏదైతే అలాంటి కాస్త చదువుకొని తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని చేసుకోవడం కరెక్టా అనే భావన ఇప్పుడు చాలా మందిలో మెదులుతోంది. నిజంగా అమ్మాయిలందరూ ఒక్క నిమిషం గమనించండి. అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే చేయాలని లేదు, కానీ మీకు ఆ సంబంధం కనుక ఇంట్లో చూసినటువంటి సంబంధం నచ్చకపోతే మీ ఇష్టాయిష్టాలను ఏంటో సరిగ్గా మీ వాళ్ళకైనా కన్వే చేసుకునేలా ఉండాలి. ఆ తర్వాత ఇలా చేసి మీరు అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకోవడం, అవతల వ్యక్తి జీవితాన్ని నాశనం చేయటం, అండ్ మీరు లైఫ్ లాంగ్ ఆ యొక్క గిల్టీ ఫీలింగ్తో ఉండాలి. చాలామంది పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో నో గిల్టీ అని చెప్పి. పాస్ట్ ఇయర్స్లో ఎలాంటి గిల్టీ లేదంటారు, కానీ వాళ్ళ వెనకాల ఉండే మొత్తం ఈ గిల్టీలే. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రేపొద్దున ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత ప్రశాంతంగా ఉన్నా వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. నేను ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నానే అనే ఆలోచన చాలామందిని వెంటాడుతూ ఉంటుంది. నిజంగా క్షణికావేశంలో చేసే మిస్టేక్స్ ఇలాంటివి చాలా దారుణంగా వెళ్ళిపోతాయి. అంటే ఆ టైంకి అనుకుంటాం మనం ఈ చేస్తే ఎవరికి కూడా హామ్ అవ్వదు, మనం హ్యాపీగా సేఫ్గా బయటకు వచ్చేస్తాం అనుకుంటారు. కానీ మనం ఒకవైపు వేలు చూపిస్తే ఎలాగైతే మనకెళ్ళి 4 వేలు చూపిస్తాయో, అక్కడ జరిగే పని మీరు సేఫ్గా బయట రావడం అయితే, అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయింది దేవుడు రాసేది మాత్రం అది ఎప్పటికైనా పాపం పండుద్ది, మనమే బయటికి వెళ్తాం.
నలుగురిలో ముద్దయిలా నిలబడతాం. అప్పుడు ఇంకా నా అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని మన క్యారెక్టర్ ముద్రేస్తారు. ఇంత క్రైమా, ఇంత కర్కశంగా ఆలోచించిందని మన మీద లైఫ్ లాంగ్ ముద్ర ఉంటుంది. రేపొద్దున వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఫ్యామిలీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, ఇలాంటి వాటికి కూడా మనల్ని దూరం పెడుతూ ఉంటారు. సో ఏదైనప్పటికీ అంటే పెళ్ళి వద్దు అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పడం నిజంగా 1000 రెట్లు బెటర్. మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.